హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. మొత్తం మీద విజయానందంలో ఉంది యావత్ భారతం. ముఖ్యంగా క్రికెట్ని ప్రేమించే వాళ్ళు, క్రికెట్ని జీవించే వాళ్ళు, క్రికెట్ని శ్వాసించే వాళ్ళు మన ఇండియాలో ఎక్కువ. నిజంగా స్పోర్ట్స్ అంటే క్రికెట్ అన్న విధంగా క్రికెట్ ఒక మతంగా కూడా అయింది. అది ఇంకా ఎందుకైంది ఏంటి అనేది మన అందరికీ తెలిసిందే. అందరూ అంతగా ఇష్టపడతారు క్రికెట్ని. మొత్తం మీద అయితే మనకి అనేక సందర్భాల్లో దెబ్బ కొట్టిన న్యూజిలాండ్ని మట్టి గర్పించి టీమిండియా గెలుచుకుంది, కప్పు గెలుచుకుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మార్చి 10వ తారీఖుని క్రికెట్ క్యాలెండర్లో మనకి ఒక మెమరబుల్ డేగా రోహిత్ సేన మలచింది, ఉండిపోయేలాగా చేసింది. మొత్తం మీద అప్రతిహత విజయాలతో సరే కొన్ని సందర్భాల్లో కొద్దిగా ఒడిదిడుగులు ఎదురైనా చేసింగుల్లో మొత్తం మీద అయితే మంచి ఆటను ప్రదర్శించారు. మరి మనకి వరుణ్ చక్రవర్తి లాంటి ఒక తుర్పు ముక్కని బయటికి తెచ్చారు. మరి అక్షర్ పటేల్ లాంటి ఒక ఆల్రౌండర్ని ముందుకు తెచ్చారు. మరి రోహిత్, కేఎల్ రాహుల్ లాంటి ఒక ఫినిషర్ని మనం ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో చూసాం. మరి కోహ్లీ లాంటి ఒక డిపెండబుల్, మరి ఇంకా ఆయనలో ఆట ఆడే సత్తా ఉంది. టీమిండియాకి ఇంకా అతని సేవలు అవసరం అనేది కూడా మనం పాకిస్తాన్, ఆస్ట్రేలియా పైన కీలక దశలో అతను ఆడిన ఇన్నింగ్స్ ద్వారా మరి ఇది మనం చూసాం. అలాగే రోహిత్ శర్మ కూడా తన క్యాప్టెన్సీ యొక్క వ్యూహాలతోనూ, అలాగే మరి తన యొక్క టీమ్ మేనేజ్మెంట్తో, లీడర్షిప్తో, క్యాప్టెన్సీ లీడర్షిప్తో మంచిగా కోఆర్డినేషన్ చేసి మొత్తం మీద సీనియర్ల జూనియర్ల సమతూకాన్ని బ్యాలెన్స్ చేస్తూ అద్భుతమైనటువంటి విజయాన్ని చేశారు. ఇదంతా ఓకే, బాగానే ఉంది. మరి తర్వాత ఏంటి ఇక్కడ ఎప్పటి నుంచో వీళ్ళిద్దరి పైన, ముఖ్యంగా రోహిత్ శర్మ అండ్ కోహ్లీ, విరాట్ కోహ్లీ పైన వీళ్ళిద్దరు సీనియర్లు అయిపోయారు. ఇంకా వీళ్ళని తప్పించి అయితే యంగ్ లైక్ అంటే ఇప్పుడు ఇద్దరు ముగ్గురు, వీళ్ళిద్దరు తప్పుకుంటేనే ఇంకొక ఇద్దరు ముగ్గురు ఎదురు చూస్తూ ఉన్నారు. రిషబ్ పంత్ కావచ్చు, తిలక్ వర్మ కావచ్చు, యశస్వి జైస్వాల్ కావచ్చు, బోర్డు మీద కూర్చున్నారు వాళ్ళు స్టాండ్ బైలో. సో కానీ మరి ఇప్పుడు పరిస్థితి చూస్తే 2027 ఇంకా ఎంత ఉంది, 2 సంవత్సరాలు ఉంది. టీం ఇప్పుడు వరల్డ్ కప్కి మరి సిద్ధంగా ఉందా, దానికి సరిపడా అంత బలంగా ఉందా అంటే చూస్తే పేపర్ మీద అట్లా బాగానే ఉంది కదా అని అనిపిస్తుంది. కానీ ఇది సరిపోతుందా వరల్డ్ కప్ 2027లో జరగబోయే ఐసీసీ వరల్డ్ కప్కి, ఏది ఓడిఐ వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్, దానికి 50 ఓవర్స్ ఆడాల్సి ఉంటుంది. ఈ 2020లో ఆడే ఈ వ్యవహారం నడవదు అక్కడ. తర్వాత అన్నిటికీ మించి టీమిండియాని నడిపించడం అంటే సమర్థమైనటువంటి ఒక క్యాప్టెన్ ఉండాలి. మరి ఇప్పుడు రోహిత్ శర్మ కానీ, మరి రోహిత్ శర్మ 2027 వరకు ఆడగలుగుతురా? అంత ఫిట్నెస్ ఆయనకు ఉందని మనం అనుకోవచ్చా? ఆల్రెడీ 38లోకి ఎంటర్ కాబోతున్నాడు. మరి విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరూ తప్పుకుంటే ఈ యంగ్ లైక్ అంటే ఇప్పుడు మొత్తం ఒక టీంని, దానికి సంబంధించి ఒక క్యాప్టెన్ కూడా ఎంపిక చేసి ఇప్పటి నుంచి ట్రైన్ చేసుకోవచ్చు అనేది ఒక వాదన వినబడతా ఉంది. మరి అయితే ఇప్పుడు వాళ్ళు ఆడుతున్న క్రికెట్, ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఇదంతా చూస్తే విరాట్ కోహ్లీకి అంత ప్రమాదం లేకపోయినా, విరాట్ కోహ్లీ బహుశా నెక్స్ట్ వరల్డ్ కప్ వరకు, 2027 వరల్డ్ కప్ వరకు ఆయన ఆడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే ఒక సీనియర్, అతని ఫిట్నెస్ రహస్యం, అది ఫిట్నెస్ గొప్పతనం. ఎలాగో ఆట విషయంలో చెప్పాల్సిన పని లేదు. ఒక ఓవర్లో సింగిల్స్ తీసుకుంటూ మెల్లమెల్లగా ఇటుక మీద ఇటుక పేర్చుకుంటూ వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతాడు. వరల్డ్ కప్లో మరి ఇటువంటి ఒక అపార అనుభవం కలిగినటువంటి ఒక సీనియర్ ఉంటేనే టీంకి కొండంత బలం ఉంటుంది. అటు రోహిత్ శర్మ లేకుండా, ఇటు విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ మోస్ట్లు ఇద్దరు లేకుండా కూడా అచ్చం కొత్త వాళ్ళతో వెళ్ళినప్పుడు సైకలాజికల్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. ఏమంటారు? అవునా కదా? సైకలాజికల్. ఇప్పుడు మనం మొన్న చూసాం, ఇప్పుడు విరాట్ కోహ్లీ అవుట్ అవ్వగా వచ్చాడు, ఒక్క పరుగు చేశాడు, రెండో పరుగు కొట్టబోయేసరికి అది మనకు తెలియకుండా, ఆయనకు తెలియకుండా కూడా బంతి వెళ్ళిపోయి ఎల్బిడబ్ల్యూ అయింది. కోహ్లీ కూడా కన్ఫ్యూజ్ అయ్యిండు, అవ్వలేదేమో అని చెప్పి వెంటనే రివ్యూకి వెళ్ళారు. రివ్యూకి వెళ్తే అప్పుడంతా స్టేడియం అంతా నిశ్శబ్దం అయిపోయింది, పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయింది. వేలాది మంది ఉన్న స్టేడియం పిన్ డ్రాప్, కోట్లాది మంది చూస్తున్నారు, ఎక్కడికక్కడ అట్లా అతుక్కుపోయి చూస్తున్నారు. అది నాట్ అవుట్ అని వస్తే బాగుండు, నాట్ అవుట్ అని వస్తే బాగుండు అని మనం ఏదైతే ఫీల్ నో, దట్ ఈస్ విరాట్ కోహ్లీ. అదే ఆయన గొప్పతాం. అవునా కదా? అంతకుమించి చెప్పడానికి అయితే నాకేం కనబడతల్లా. సో కానీ ఇక్కడ ఫిట్నెస్, ఇది ఫిజికల్ గేమ్. పరిగెత్తాలి, డైవ్లు కొట్టాలి, ఇట్లా చాలా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ వేలో చూసినప్పుడు శరీరం ఒక పాయింట్ ఆఫ్ టైం వరకే సహకరిస్తుంది ఇటువంటి గేమ్స్కి.
కాబట్టి ఆ వేళ మరి రోహిత్ శర్మ ఇంకా 2 ఏళ్ళు అంత ఫిట్నెస్ మెయింటైన్ చేయగలుగుతురా అనేది పెద్ద ప్రశ్న. మరి ఆ రోహిత్ శర్మ లేకుండా క్యాప్టెన్సీ లేకుండా నెక్స్ట్ ఎవరు అనేది కూడా ఒక ప్రశ్నార్థకమే. ఎవరు అంటే ఆయన తప్పుకుంటే నెక్స్ట్ మరి శుభ్మన్ గిల్ని పూర్తి స్థాయి కెప్టెన్గా చేసి టీంని ఇది చేస్తారా ఆయన అంటే విరాట్ కోహ్లీని బ్యాకప్ ఉంచి. ఎందుకంటే కోహ్లీకి ఆ ఫిట్నెస్ కనపడుతుంది. కోహ్లీ రహస్యమే ఇప్పటికి కూడా టీమిండియాలో #1 ఫిట్నెస్ పర్సన్ సీనియర్ అయినటువంటి విరాట్ కోహ్లీయే నా అబ్జర్వేషన్ ప్రకారం. అయితే మీకు కోహ్లీకి మించి ఎవరన్నా ఫిట్నెస్ పరంగా ది బెస్ట్ అనిపిస్తున్నారా? నెక్స్ట్ చెప్పాలంటే రవీంద్ర జడేజా కనబడుతున్నారు నాకు. వీళ్ళిద్దరే ఫిట్నెస్ పరంగా #1 #2. నాకు రవీంద్ర జడేజాకి మించి కూడా వయసు రీత్యా రవీంద్ర జడేజాకి విరాట్ కోహ్లీకి ఉంది, గ్యాప్ ఉంది. 5-6 సంవత్సరాలు 6-7 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. అంటే విరాట్ కోహ్లీ పెద్దవాడు అయినా కూడా విరాట్ కోహ్లీయే రవీంద్ర జడేజా కంటే చిన్నవాళ్ళలాగా ఉన్నాడు. ఫిట్నెస్ పరంగా చూస్తే అసలు ఆ బాడీ రేవట బాడీ అంటారు చూడండి, అట్లా మెయింటైన్ చేయటం అనేది అతను క్రికెట్ని ఎంత ప్రేమిస్తాడు అని చెప్పడానికి ఒక ఉదాహరణ. సో కాబట్టి మరి రోహిత్ శర్మ వీళ్ళిద్దరూ ఇప్పటి వరకు అయితే ఇప్పుడు ఏం మాట్లాడొద్దు అన్నట్టుగా రోహిత్ శర్మ అయితే ఇంకో 10 ఏళ్ళు ఆడగలం అనే ఒక కాన్ఫిడెన్స్ ఆయన మొన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది పరోక్షంగా. సో ఇప్పుడు చూస్తుంటే 2 ఏళ్ళ వరకు అయితే డోకా లేదు. వరల్డ్ కప్ నెక్స్ట్ చెప్పకనే చెప్పిండు విరాట్ కోహ్లీ 2027. ప్రేక్షకులు కూడా కోరుకుంటారు. విరాట్ కోహ్లీ ఏమి భారీ గాయడు కాదు, ఊబగాయడు కాదు. ఆయన ఒక మ్యాచ్ మిస్ అయినా ఇంకొక మ్యాచ్ కీలకమైన మ్యాచ్లో అందుకుంటాడు. అది సైకలాజికల్గా మిగిలిన టీం మెంబర్స్ అందరికి కూడా కొండంత బలం అవుతుంది, గెలుపులు సాధించడానికి ఈజీ అవుతుంది. ఆ బలం చాలా ఇంపార్టెంట్. సో ఆ వేళ చూసినప్పుడు విరాట్ కోహ్లీ ఉండే అవకాశం, ఆడే అవకాశం ఉంది, ఆయన ఆడొచ్చు అనిపిస్తుంది. కానీ రోహిత్ శర్మ విషయంలోనే ఫిట్నెస్ పరంగా ఇబ్బంది పడుతున్నాడు, అంత ఇది లేదు. కాబట్టి అదే నాకు ఒక ప్రశ్నార్థకం అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? వీళ్ళిద్దరూ ఆడితే రోహిత్ శర్మ కూడా 2027 కప్కి ఆయన ఆడగలడు, ఆడితే బాగుంటుంది, ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేయగలరు అని చెప్పి మీరు అనుకుంటున్నారా? మరి మీరేమనుకుంటున్నా? మీ అభిప్రాయాలు అయితే కింద ఇది చేయండి, కామెంట్ రూపంలో వ్యక్తపరచండి. అంటే వేరే విధంగా మనం ఏమీ అనలేము. రోహిత్ శర్మ ఆయన క్యాప్టెన్సీ అద్భుతం. ధోని తర్వాత మరి అందిపుచ్చుకొని, విరాట్ కోహ్లీ తర్వాత ఆ క్యాప్టెన్సీ అందిపుచ్చుకుని టీం మొత్తాన్ని తనదైన స్టైల్లో క్యాప్టెన్ ఇన్నింగ్స్ అవసరమైనప్పుడు ఆడుతూ, ఆడిపిస్తూ, నడుస్తూ, నడిపిస్తూ, నవ్వుతూ, నవ్విస్తూ, తిడుతూ, ఇట్లా అన్ని రకాలుగా ఒక మాస్ అంటే తలైవ స్టైల్లో, రజనీకాంత్ స్టైల్లో మనకి ఇది కనపడుతుంది నాకైతే రోహిత్ శర్మలో. మరి ఎంతైనా కూడా మరి ఇది కొద్దిగా ఫిట్నెస్ కొద్దిగా అండి 100% ఫిట్నెస్ గేమ్ కదా, ఫిజికల్ ఫిట్నెస్. శరీరం సహకరించాలి. ఎందుకంటే మరి బంద్ కొడితే పరిగెత్తలేకపోతే 1 రన్ 2 రన్లు కూడా పోతే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి టీముల మీద అఫ్కోర్స్ అయ్యానే కదా, ఏ టీంలో అయినా ఒక్కోసారి 5-6 పరుగులు 10 పరుగులు కూడా చాలా మ్యాచ్ని డిసైడ్ చేస్తాయి గెలిపోవటం వల్ల. ఫీల్డింగ్లో ఎక్కువ పరుగులు పోతే తర్వాత అది ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ వేళ చూసినప్పుడు మరి విరాట్ కోహ్లీ విషయంలో ఏ ప్రాబ్లం లేదు. కానీ ఆయన వరల్డ్ కప్ నెక్స్ట్ వరల్డ్ కప్కి ఖచ్చితంగా విరాట్ కోహ్లీ ఉండాలి, రోహిత్ శర్మ కూడా ఉండాలి. కానీ ఉండగలదా, అతని శరీరం ఉండనిస్తుందా లేదా అనేది డౌట్. మరి చూద్దాం. అప్పటి వరకు నిజంగా ఫిట్నెస్ మీద దృష్టి పెట్టి రోహిత్ శర్మ ఏదో రకంగా మెయింటైన్ చేసుకోగలిగి 10 కేజీలు బరువు తగ్గి, 10 కాదు ఒక 5-6 కేజీలు, ఇప్పుడు ఉన్నదాని కంటే ఒక 5-6 కేజీలు తగ్గి మరి ఫిట్నెస్ మెయింటైన్ చేసి అప్పటి వరకు ఉంటే నిజంగా అది టీమిండియాకి ఇంకా డోక్ అవ్వదు 2027కి. మరి చూద్దాం. అప్పటికే 38, 39, 40 ఇయర్స్ అయిపోతాయి. బహుశా అదొక రికార్డ్ అవుతుంది. అట్లా లాంగ్ టైమ్ అంత ఫిట్నెస్ మెయింటైన్ చేసి ఆడిన వాళ్ళు అలెన్ బార్టర్ అనే ఆస్ట్రేలియన్ ఒక క్రికెటర్ ఉండేవాడు. ఆయన ఆ 40 ఏజ్ వరకు వచ్చిన వరకు ఆడినట్టు నాకు గుర్తు. అలెన్ బార్టర్ అంటే మామూలు కాదు, మంచి ఫిట్నెస్ పరంగా అది చూసినప్పుడు కంపేర్ విత్ ఇండియా, మన వాళ్ళలో మన టీంలో 2-3 ఉంటారు. కానీ 100% వాళ్ళు ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారు. న్యూజిలాండ్ కానీ, అంటే సౌత్ ఆఫ్రికా కానీ, ఇటు ఆస్ట్రేలియా కానీ. సో అట్లా ఉంటుంది. సో కాబట్టి మొత్తం మీద మరి టీమిండియా 2027 వరల్డ్ కప్కి రోహిత్ శర్మ ఉండాలా వద్దా? కోహ్లీ అయితే ఉంటాడు, అది నాకైతే క్లియర్ పిక్చర్ కనపడుతుంది. ఉండాలి కూడా. ఫిట్నెస్ పరంగా అయినా కోహ్లీ ఉంటే, వీళ్ళిద్దరూ లేకపోతే మాత్రం టీము అసలు సైకలాజికల్గా చాలా
అసలు మనం వరల్డ్ కప్ ఆడగలమా అనే అంత అంత భయం మనలో వస్తుంది. మెయిన్ ఫ్యాన్స్లో అరే వీళ్ళు ఏం ఆడతారు అనేటువంటిది. కానీ ఏదో ఫిజికల్ గేమ్ కాబట్టి ఏదో ఒక రోజు వాళ్ళు కూడా విరమించుకోక తప్పదు. అయితే ఎప్పుడు తగ్గాలి, ఎప్పుడు బయటికి వెళ్ళాలి అనేది మనం చెప్తుంటాం, కానీ అది వాళ్ళకి లోపల తెలిసిపోతుంటుంది. చూద్దాం మరి. విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఇద్దరు 2027 వరల్డ్ కప్కి ఉంటారా, లేదా ఒక్కరే ఉంటారా, లేదా ఇద్దరు ఉంటారా, లేదంటే ఇద్దరు విరమించుకుంటారా? ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఏంటనేది బహుశా ఇయర్ ఎండింగ్ క్లారిటీ రావచ్చు అనేది నా అభిప్రాయం. నేనైతే విరాట్ కోహ్లీ అయితే ఆడతాడు, ఆడగల క్రికెట్ ఉంది, ఫిట్నెస్ ఉంది కాబట్టి అనుభవం ఉంది, అతని అవసరం కూడా ఉంటుంది, టీంకి ఉంది. ఫిట్నెస్ ప్రాబ్లం ఉంది కాబట్టి రోహిత్ శర్మకి ఆయన కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది బహుశా ఈ రన్నింగ్కి లోపు. ఎందుకంటే ఇప్పుడు అందరి దృష్టి రోహిత్ శర్మ పైనే ఉంటుంది. ఎక్కడన్నా ఆయన ఫెయిల్ అయిందంటే ఏ మ్యాచ్లో అయినా, మెయిన్ వన్డే ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచెస్ లేదంటే ఏమన్నా ఈ సిరీస్ల్లో ఇక విమర్శకులు ఎక్కువ పెడుతూనే ఉంటారు బాణాలు. కాబట్టి చూద్దాం ఏం జరుగుద్ది అనేది. మొత్తం మరి ఈ రానున్న కాలం టైం విల్ డిసైడ్.